వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. కవచ్ ఉంది, ఢోకా లేదన్నారు. ఇంటర్లాకింగ్ సిస్టమ్ భేష్ అన్నారు. హై టెక్నాలజీ సిగ్నల్ సిస్టమ్ వచ్చేసింది, ఇక ప్రమాదాలే జరగవన్నారు. కానీ ఇవేమీ రైలు ప్రమాదాలను ఆపడం లేదు. నెల రోజుకో ట్రైన్ యాక్సిడెంట్ కామన్ అయిపోయింది. కొన్ని రైల్వే ప్రమాదాల్లో వందల మంది చనిపోతూ ఉంటే మైనర్ యాక్సిడెంట్లలో అయితే బోగీలు పట్టాలు తప్పడం, కొందరికి గాయాలవడంతోనే నష్టం ముగిసిపోతోంది. వందల మంది చనిపోతున్నా, కోట్ల రూపాయల నష్టం జరుగుతున్నా రైల్వే శాఖ ప్రమాదాలను పూర్తిగా నివారించలేకపోతోంది. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ స్థాయిలో రైల్వే యాక్సిడెంట్స్కు కారణమేంటి? ఇప్పటి వరకు జరిగిన పెద్ద రైల్వే ప్రమాదాల్లో ఎంతమంది చనిపోయారు? మానవ తప్పిదమా, టెక్నాలజీలో లోపమా? వరుస రైల్వే ప్రమాదాలకు కారణమేంటి? ప్రాణనష్టం ఎక్కువగా ఉంటున్నా జాగ్రత్తలేవి? గతమంతా ఘనమే, కాని ఇప్పుడే అంతా విషాదం. ఇది రైల్వే శాఖ పరిస్థితి. ఏ టెక్నాలజీ లేని సమయంలోనే మాన్యువల్గా నడిచినప్పుడే ట్రైన్ యాక్సిడెంట్లు పెద్దగా జరిగేవి కాదు. టెక్నాలజీ, అడ్వాన్స్డ్ సిగ్నల్ సిస్టమ్ అన్నీ వచ్చాక పెను విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో ట్రైన్ యాక్సిడెంట్లో వందల మంది చనిపోయిన ఘటనలు ఉన్నాయి. ఈ మధ్య జరిగిన రైల్వే ప్రమాదాల్లో ప్రాణ నష్టమేమీ జరక్కపోయినా పట్టాలు తప్పడం, బోగీల లింకులు తెగిపోవడం, గాయపాటంతోనే నష్టం ఎండవుతూ వస్తోంది. ఏడాది కింద ఒడిశాలో జరిగిన రైలు యాక్సిడెంట్ అయితే మరిచిపోలేని విషాదాన్ని నింపింది. పోయినేడాది ఒడిశాలోని బాలాసోర్ ప్రమాదంలో 3 రైళ్లు ఢీకొన్నాయి. 233 మంది చనిపోగా 900 మందికి పైగా గాయపడ్డారు. ఇదే ఈ మధ్య జరిగిన అతిపెద్ద ట్రైన్ యాక్సిడెంట్. ఆ తరువాత పలుచోట్ల ట్రైన్లు ట్రాక్ తప్పినా, బోగీలు అదుపు తప్పి కింద పడినా పెద్దగా ప్రాణనష్టమేమీ జరగలేదు. ఇప్పుడు జార్ఖండ్లోని ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పి మరో ట్రాక్ పైకి బోగీలు ఒరగడంతో అదే లైన్లో వచ్చిన హౌరా ముంబై ఎక్స్ప్రెస్ ఢీ కొట్టడంతో 18 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 2 చనిపోగా 60 మందికి పైగా గాయపడ్డారు. నెల రోజుల క్రితం జరిగిన కంచన్జంగా ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటనలో కూడా పలువురు గాయపడ్డారు. అంతకుముందు కూడా దేశంలో అతి భయంకరమైన రైలు ప్రమాద ఘటనలు జరిగాయి. 1981లో బీహార్లో జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 800 మంది చనిపోయారు. భాగమతి నదిలో రైలు పడిపోవడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. 1995లో జరిగిన ఫిరోజాబాద్ రైలు ప్రమాదంలో 358 మంది చనిపోయారు. పురుషోత్తం ఎక్స్ప్రెస్, కాలిండి ఎక్స్ప్రెస్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఇక అవధ్ అస్సాం ఎక్స్ప్రెస్ దుర్ఘటనలో 268 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 359 మంది గాయపడ్డారు. 1999 ఆగస్టు 2న బ్రహ్మపుత్ర మెయిల్ రైలు, అవధ్ అస్సాం రైళ్లు ఢీకొన్నాయి. 1998లో జరిగిన ఖన్నా రైలు ప్రమాద ఘటనలో 212 మంది చనిపోయారు. జమ్మూ తావీ సేల్దా ఎక్స్ప్రెస్ రైలు గోల్డెన్ టెంపుల్ మెయిల్కు చెందిన డీరైల్ బోగీలను ఢీకొట్టింది. పంజాబ్లోని ఖన్నాలో ఈ ఘటన జరిగింది. జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో 170 మంది మరణించారు. ఆ తరువాత కూడా ప్రభుత్వాలు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రమాదాలు తగ్గడం లేదు. ఇంజిన్, కోచ్లను కలిపే కప్లింగ్ విరిగిపోవడం, రైలు 2 భాగాలుగా విడిపోవడం, ఎదురెదురుగా వచ్చి ట్రైన్లు ఢీకొట్టడం, వెనక నుంచి వచ్చి మరో ట్రైన్ను ఢీకొట్టడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటిగా భారతీయ రైల్వేకు పేరుంది. భారత రైల్వే ఏటా 2.5 కోట్లకు పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా 1,00,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్లను అప్గ్రేడ్ చేశారు. అయినా రైళ్లు పట్టాలు తప్పడమనేది ప్రాణాంతకంగా మారుతోంది. ట్రాకుల నిర్వహణ సరిగ్గా లేక, కాలం చెల్లిన కోచ్లు, డ్రైవింగ్లో తప్పిదం, ఇలా ఎన్నో రీజన్స్తో రైళ్లు పట్టాలు తప్పుతున్నాయి. ఇలా ఒక్కో రైలు ప్రమాదానికి ఒక్కో కారణం ఉంటోంది. అన్నింటినీ సరిదిద్ది సేఫ్గా రైళ్లు ప్రయాణించేలా చేసేందుకు ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
రైమని దూసుకెళ్లే వేగం, రెప్పపాటులో జరిగే తప్పిదం, వేల మంది ప్రయాణించే రైలు ఆదమరిచి చేసే చిన్న మిస్టేక్స్ యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయి. వందల మంది ప్రాణాలు తీసుకుంటున్నాయి రైలు ప్రమాదాలు. ఇంత టెక్నాలజీ ఉన్నా, అనుభవజ్ఞులైన ఆఫీసర్లు ఉన్నా ఎందుకు యాక్సిడెంట్లను తగ్గించలేకపోతున్నారు? రైలు ప్రమాదాలపై తప్పు ఎక్కడ జరుగుతోంది? కవచ్ వ్యవస్థ ఏమైంది? ఇంటర్ లాకింగ్ సిస్టమ్ పనిచేయడం లేదా? రైల్వే పైలట్లు నెగ్లెక్ట్ చేస్తున్నారా? ఓవరాల్గా ట్రైన్ యాక్సిడెంట్లలో మిస్టేక్ మనిషిదా లేక టెక్నాలజీదా? ఈ ప్రమాదాల నుంచి గట్టెక్కేదెలా? ప్రయాణికుల ప్రాణాలకు భరోసా కల్పించేదెవరు? కవచ్ వర్కౌట్ కావట్లేదా? ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఫెయిల్యూరా? ట్రైన్ యాక్సిడెంట్లలో తప్పు మనిషిదా లేక టెక్నాలజీదా? ఆగని రైల్వే ప్రమాదాలతో ప్రయాణికుల ప్రాణాలకు భద్రత ఏది? ప్రమాదం అంటేనే అనుకోకుండా జరుగుతుంది. కొన్నిసార్లు నిర్లక్ష్యం, మానవ తప్పిదం, వాడుతున్న టెక్నాలజీలో లోపంతో కూడా యాక్సిడెంట్లు కావచ్చు. అయితే రైల్వే ప్రమాదాలకు మాత్రం అంతు చిక్కడం లేదు. గత 10 ఏళ్లలో జరిగిన ఏ ఒక్క ట్రైన్ యాక్సిడెంట్కు పక్కా ఇది కారణమని చెప్పలేకపోతోంది రైల్వే శాఖ. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం, చనిపోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి సాయం చేయడం, విచారణలు అంటూ కమిటీలు వేయడంతో సరిపెడుతోంది. లాంగ్ టర్మ్లో ట్రైన్ యాక్సిడెంట్ల నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. రైలు ప్రమాదాలకు 70% కారణం పట్టాలు తప్పడమేని పలు రిపోర్ట్లు చెబుతున్నాయి. అసలు బోగీలు పట్టాలు తప్పడానికి కారణమేంటన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. ట్రాకుల్లో పగుళ్లు, రిపేర్లు చేయని ట్రాకుల కారణంగా కూడా ట్రైన్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ట్రాకుల నిర్వహణ సరిగా లేక రిపేర్ల సమస్యతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రైలు పట్టాలు తప్పడానికి మరో ప్రధాన కారణం డ్రైవింగ్లో నిర్లక్ష్యం, అధిక స్పీడ్తో వెళ్లడం. అందుకే 110 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో రైళ్ల రాకపోకలు సాగే ట్రాకులను ప్రతి 3 నెలలకోసారి అప్గ్రేడ్ చేయాలని, ట్రాక్ రికార్డింగ్ కూడా చేయాలని సిఫార్సులు ఉన్నాయి. రైలు ప్రమాదాల నివారణకు కవచ్ ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ను తీసుకొచ్చారు. 2 రైళ్లు ఒకే సమయంలో ఒకే ట్రాక్ పైకి రాకుండా చూసి పట్టాలను కేటాయించే వ్యవస్థనే ఈ ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్. ట్రాక్ పూర్తిగా ఖాళీగా ఉంది. ఇక రైలు వెళ్లొచ్చనే వరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఆపుతుంది. ఒకవేళ ఏదైనా అడ్డుగా ఉంటే సిగ్నల్ రెడ్ కలర్లో ఉంటుంది. ఇక కవచ్ ఆటోమేటెడ్ రైల్ సేఫ్టీ సిస్టమ్. ఇది రైలు స్పీడ్ను అబ్జర్వ్ చేస్తుంది. యాక్సిడెంట్ జరిగే ప్రమాదముంటే రైలు ఆపరేటర్లను అలర్ట్ చేస్తుంది. డ్రైవర్ వెంటనే స్పందించకుంటే రైళ్లకు ఆటోమేటిక్గా బ్రేక్లు వేసేలా కవచ్ పనిచేస్తుంది. వెనుక నుంచి ఢీకొనకుండా ఆపే సామర్థ్యం దీని సొంతం. కవచ్ ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ను లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం భారత రైల్వే వాడుతోంది. అయినా ప్రమాదాలు ఆగడం లేదు. కవచ్ కూడా మొత్తం ప్రధానమైన సెక్షన్స్లో లేదు. ఎక్కడైతే మెయిన్ భారీ సెక్షన్స్ ఉన్నాయో, సికింద్రాబాద్, విజయవాడ రూట్లో లేదు. మనం వికారాబాద్, వాడి ఈ రూట్లో ఉంది. ఎక్కడైతే తక్కువ ట్రైన్స్ ఉన్నాయో అక్కడ కవచ్ పెట్టారు. కానీ ప్రధానమైన ట్రైన్స్ ఎక్కడైతే డెన్స్ రూట్స్ ఉన్నాయో, ఎక్స్ప్రెస్ రూట్స్ ఎక్కువ పోతున్నాయో ఆ రూట్లలో ఇది పెట్టడం లేదు. ఆ రూట్లో పెట్టాల్సిన అవసరం. రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైల్ ఇంజన్లో బ్లాక్ బాక్స్ ను అమర్చాలని భావిస్తోంది. విమానంలో వాడే బ్లాక్ బాక్స్ ను అప్గ్రేడ్ చేసి రైళ్లలో ఫిక్స్ చేస్తామని, ఇది ప్రమాదం జరగకుండానే చేస్తుందని, ఒకవేళ యాక్సిడెంట్ అయితే బ్లాక్ బాక్స్ లో లోకో పైలట్ల మాటలు, రైలు యాక్టివిటీ వీడియో, ఆడియో రికార్డ్ అవుతుందని చెబుతున్నారు అధికారులు. ఇక సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ఈ కెమెరాల్లో 2 కెమెరాలు ట్రైన్ లోకో పైలట్స్ కదలికలను ఫోకస్ చేస్తే, మరొకటి ఇంజిన్ బయట ట్రాక్ కు ఎదురుగా ఉండి ట్రాక్ ను ఫోకస్ చేస్తుంది. 4వ కెమెరాను ఇంజిన్ పైభాగంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కవచ్ ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. కొంతవరకు సక్సెస్ రేటు ఉన్నా
ప్రమాదాలను కంట్రోల్ చేయడం కష్టంగానే ఉంది. అందుకే త్వరలోనే బ్లాక్ బాక్స్ ప్రయోగానికి రెడీ అయింది రైల్వే శాఖ. దాంతోపాటు సిగ్నల్ సిస్టమ్ను ఇంకా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరముంది. మానవ తప్పిదాలను కూడా సరిచేసే అన్ని విభాగాలు అలర్ట్ గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఫిక్స్ అయింది రైల్వే డిపార్ట్మెంట్. అటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల సేఫ్టీ దృష్ట్యా పకడ్బందీ చర్యలకు రెడీ అయింది రైల్వే శాఖ.